హలో ఆఫీసర్స్, ఆడియో వీడియో క్లారిటీగా ఉంది కదా? సో ఇండియన్ సొసైటీ గురించి క్లాస్ డిస్కస్ చేస్తున్నాం, మూడో క్లాసు. సో ఈరోజు కులంకి సంబంధించినటువంటి లక్షణాల గురించి చెప్పుకుందాం ఆఫీసర్స్. ఓకే, సో కులంకి సంబంధించినటువంటి లక్షణాల గురించి చెప్పుకుందాం. చూడండి, కులం అనేటటువంటి పదం లేదా కుల వ్యవస్థకు సంబంధించిన అంశం అనేది చాలా సంశిష్టమైనది అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సామాజిక శాస్త్రవేత్త అయినటువంటి జిఎస్ ఘరే మాటల్లో చెప్పాలి అంటే, కులాన్ని నిర్వచించడానికి చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఇక్కడ ఈ కుల దృగ్విషయం యొక్క సంశ్లిష్టత వల్ల వీగిపోతాయి అంటారు. అంటే ఇక్కడ మనం ఏదైతే కులాన్ని నిర్వచించడానికి ప్రయత్నాలు ఏవైతే చేస్తామో, ఈ కులంకి సంబంధించినటువంటి పదం, కులంకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అవన్నీ కూడా విగిపోవటం జరుగుతుంది. సో ఆ రకంగా జిఎస్ ఘరియే కులానికి 6 ప్రధాన లక్షణాలు ఉంటాయని చెప్పారు. మొదటిది ఏమిటి? కులం అనేది సమాజాన్ని చిన్న చిన్న విభాగాలుగా విభజిస్తుంది. ఓకే, సో క్యాస్ట్ యాజ్ ఏ సెగ్మెంటల్ డివిజన్ ఆఫ్ సొసైటీ. హిందూ సమాజం కుల ఆధారితమైనటువంటి సమాజం. మరి ఇందుట్లోని విభాగాలనే కులాలు అంటారు. మరి ప్రతి కులం తనదైనటువంటి సరిహద్దులు గల సమూహం కలిగి ఉంటుంది. ఓకేనా? వ్యక్తి యొక్క అంతస్తు ఈ సమాజంలో అతని సాధనలపై కాకుండా అతని పుట్టుక ఆధారంగా నిర్ణయించబడటం జరుగుతుందంట. ఓకే, అంటే ఇక్కడ కులం యొక్క సభ్యత్వం మార్చుకోవడానికి వీలు లేదు. ప్రతి కులానికి ప్రత్యేకమైనటువంటి ఒక జీవన విధానం ఉంటుంది. ఓకేనా? అదే విధంగా ప్రత్యేక ఆచార సంప్రదాయాలు ఉంటాయి, కర్మకాండలు ఉంటాయి. ఓకేనా? ఈ రకంగా కులం తనదైన అనియత నియమ నిబంధనలు ప్రతి కులానికి కలిగి ఉండటం జరుగుతుంది, ప్రత్యేకంగా ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక కులంకి సంబంధించినటువంటి ఆచార సంప్రదాయాలు కానివ్వండి, కర్మకాండలు కానివ్వండి, అదే విధంగా ఏవైతే కొన్ని నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే జీవన విధానం ఏదైతే ఉందో ఒక కులానికి మరొక కులానికి వేరుగా ఉంటుంది. ఇంచుమించుగా ఒకేలా కనపడ్డప్పటికీ కాస్త సునిశ్చితంగా పరిశీలిస్తే మాత్రం ప్రత్యేకంగా ఉంటాయనేది మర్చిపోరాదు. ఓకేనా? మరి అంతేకాకుండా ఆ కులంలోని సభ్యుల యొక్క ప్రవర్తన నియంత్రించేందుకు కుల సమితులు ఉంటాయి, కుల పంచాయతీలు ఉంటాయి. ఓకేనా? సో అందుకే మీరు కొన్ని అంశాలలో చూడండి, వీళ్ళు కుల సభ్యులే గొడవ పడ్డారనుకోండి, కొన్ని సందర్భాలలో వీళ్ళు డైరెక్ట్గా న్యాయస్థానాలను కానీ లేదా పోలీస్ స్టేషన్లను కానీ ఆశ్రయించరు. తమ కుల పెద్దలతోటే కూర్చొని మాట్లాడుకొని ఆ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఓకే, ఎందుకంటే సమస్య పరిష్కారం అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు లేకపోతే న్యాయస్థానం మెట్లు ఎక్కినప్పటికీ కూడా న్యాయం అయితే లభిస్తుంది, కానీ అంతవరకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముంది? మనమే ఇక్కడ పరిష్కరించుకుందాం అంటే ఇక్కడ గౌరవం అనేది కూడా ప్రధానంగా వీళ్ళు గౌరవానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. అందుకే ఈ కుల సమితులు, కుల పంచాయతీలు చూడండి, కొన్ని కులాల వాళ్ళు, కొన్ని వర్గాల వాళ్ళు ఏం చేస్తారు అంటే తమ సభ్యులు ఏదైనా గొడవ పడ్డారనుకోండి, అందరూ ఒక చోట గుమికూడి అందరూ మాట్లాడతారు. ఎవరిది తప్పు ఉంది, ఎవరిది ఒప్పు ఉంది, సమస్యను ఎలా పరిష్కరించాలి, ఇద్దరికి సమానంగా న్యాయం జరుగుతుందా లేదా, ఒకరికి ఎక్కువ జరుగుతుందా, ఒకరికి తక్కువ జరుగుతుందా, ఒకరికి తక్కువ జరిగింది అనుకోండి, మనవాడే కదరా బాబు, కొద్దిగా అడ్జస్ట్ చేసుకుందాం, ఏమైంది, రేపటి నుంచి మంచిగా ఉండండి, రేపటి నీకు కూడా అతని వల్ల ప్రయోజనం కలగవచ్చు. ఓకేనా? మనోడే కదరా, మనోడే అనేటటువంటి అంశం ఈ కులం కలిగించడం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఆ రకంగా కులం తన సభ్యుల యొక్క బాగోగులను చూస్తుంది, కష్ట సమయంలో ఆదుకుంటుంది అని చెప్పుకోవచ్చు. అరే మన కులపోడేరా భయ్, అరే మనోడేరా భయ్. సో అట్లా ఇది
అతి ముఖ్యమైనటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. సో, ఆ రకంగా కులం సమాజాన్ని చిన్న చిన్న విభాగాలుగా విభజిస్తుంది అని చెప్పుకోవచ్చు. తర్వాత కులం సమాజంలోని క్రమానుగత శ్రేణి విభజన, క్యాస్ట్ యాజ్ ఏ హైరార్చికల్ డివిజన్ ఆఫ్ సొసైటీ. ఓకేనా? చూడండి, మన భారతదేశంలో హిందూ సమాజం లేదా మన హిందూ సమాజం ఒక క్రమ శ్రేణిలో అమర్చబడి ఉంటుంది. మరి ఈ సమాజం కులాలు, ఉపకులాలు అనేటటువంటి చిన్న సమూహాలుగా విభజించబడి ఉంటుంది. మరి ఈ సమూహాలన్నీ కూడా ఆధిక్యత, న్యూనత ఆధారంగా క్రమశ్రేణిలో అమర్చబడి ఉంటాయి. అయితే ఈ క్రమ శ్రేణిలో బ్రాహ్మణులు అందరికంటే పై శ్రేణిలో, అస్పృశ్యులు అందరికంటే కింది స్థాయిలో ఉంటారు. మనం వర్ణ వ్యవస్థలో కూడా గమనించి ఉంటాం. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. అదే విధంగా కులపరంగా కూడా గమనిస్తే, ఓకేనా, సో వీళ్ళు ఒక క్రమ శ్రేణిలో అమర్చబడి ఉంటారు. అయితే పై శ్రేణిలో బ్రాహ్మణులు, అస్పృశ్యులు లేదా అణగారిన వర్గాలు ఇలా చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఓకే, సో ఇది రెండవ అంశం. తర్వాత సామాజిక సంబంధాలు ఆహార విషయంలో కట్టుబాట్లను కలిగి ఉంటాయి. అంటే కులం యొక్క సభ్యుల ఆహారపు అలవాట్లపై కూడా ఈ కుల వ్యవస్థ కొన్ని కట్టుబాట్లను ఏర్పాటు చేస్తుంది. ఈ ఆహారపు అలవాట్లు కూడా ఒక కులం నుంచి మరొక కులాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఓకేనా? వెజ్ విషయంలో కానీ, నాన్ వెజ్ విషయంలో కానీ, వండేటటువంటి విధానంలో కానివ్వండి, తినేటటువంటి ఓకేనా పదార్థాలలో కానివ్వండి, ఇలా కొన్ని కట్టుబాట్లను కలిగి ఉంటుంది. సో ఆ రకంగా సామాజిక సంబంధాల పరిధిపై కూడా ఓకేనా, సామాజిక సంబంధాల పరిధిపై కూడా కొన్ని నిషేధాలను ఏర్పాటు చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఇందుట్లో కనుక గమనిస్తే మైల అనేటటువంటి భావన ఇక్కడ దీన్ని విశ్లేషించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, తక్కువ కులానికి చెందినటువంటి వ్యక్తి ఉన్నత కులానికి చెందినటువంటి వ్యక్తిని తాకితే మైల పడతారని భావిస్తారు. దీనివల్ల ఏమైంది అంటే అస్పృశ్యత అనేది మన సమాజంలోకి రావటం జరిగింది. ఓకేనా? అస్పృశ్యత అనేది మన సమాజంలోకి రావటం జరిగింది. దీని వల్ల ఏమైంది అంటే నిమ్న కులాల వాళ్ళు ఉన్నత కులాల వారితో పూర్తిగా వేరుపడ్డారు. ఇప్పటికీ మీరు గమనిస్తే గ్రామాలలో వీరి నివాస ప్రాంతాలు కూడా వేరువేరుగా ఉంటాయి. ఓకేనా? సామాజిక సంబంధాలు, ఆహార విషయంలో కట్టుబాట్లు అనేది. ఆ తర్వాత ఈ నెక్స్ట్ వివిధ కులాల వారికి గల ప్రత్యేక అధికారాలు, అనర్హతలు. నాలుగవది వివిధ కులాల వారికి గల ప్రత్యేక అధికారాలు, అనర్హతలు. ఏమిటి చూడండి, ఇక్కడ భారతదేశంలో సాంప్రదాయక కుల సమాజంలో కొంతమంది నిమ్న కులాల వాళ్ళు కొన్ని రకాల పౌర సంబంధ, సామాజిక, మతపరమైనటువంటి అనర్హతలతోటి చాలా కాలం బాధపడ్డారని చెప్పుకోవచ్చు. నేటికి కూడా అక్కడక్కడ మనం గమనిస్తూనే ఉంటాం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఇన్ని సంవత్సరాలు కూడా మనం ఇటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటాం. ఓకేనా? సో ఈ రకంగా గమనిస్తే నిమ్న కులాల వాళ్ళు ప్రధానంగా గమనిస్తే సాధారణంగా అశుభ్ర కులాల వాళ్ళని కూడా అంటారు, లేదా నిమ్న కులాలు, అణగారిన వర్గాలు అంటారు. ఓకేనా? వీరు నగరం లేదా గ్రామ సరిహద్దులకు అవతల వైపు నివసించాలి అనేటటువంటి ఒక విధానం ఉండేది. ఓకేనా? ఆ రకంగా నిమ్న కులాల వాళ్ళు ఇక్కడ అనర్హతతో బాధపడుతూ ఉంటే, ఓకేనా, కొందరు ఉన్నత కులాల వాళ్ళు ప్రత్యేక అధికారాలను కలిగి ఉండేవారు అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశాలు. ఐఎమ్ సారీ. ఆ తర్వాత వృత్తి ఎంపిక విషయంలో కట్టుబాట్లు. అంటే కుల ఆధారిత సమాజంలో వృత్తులు కూడా క్రమశ్రేణిలో అమర్చబడి ఉంటాయనేది అంశం. అంటే ఈ ఆలోచన విధానంలో గమనిస్తే కొన్ని వృత్తులు ఉన్నతమైనవి, మరికొన్ని వృత్తులు నీచమైనవి అని పరిగణిస్తారు. ఓకేనా? సో ఇక్కడ ఇంకా బాగా పరిశీలిస్తే ఈ వృత్తులు కులాలతో ముడిపడి ఉండేవి చాలా కాలం వరకు అనేది గమనించాలి.
ఓకే. సో ఆ రకంగా ప్రతి కులానికి ప్రత్యేకమైనటువంటి వృత్తి ఉండేది. కుల సభ్యులు ఆ వృత్తినే చేపట్టాలి. సో ఆ రకంగా వృత్తులనేవి వంశపారంపర్యంగా సంక్రమించేవి. అయితే వ్యవసాయం కానివ్వండి, వాణిజ్యం కానివ్వండి, శ్రామికులుగా పనిచేయడం ఇవి అన్ని కులాల వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి వృత్తులుగా పరిగణించబడేవి. ఓకే. వ్యవసాయం, వాణిజ్యం, శ్రామికులకు సంబంధించినటువంటి అంశాలు. ఆ తర్వాత వైవాహిక విషయంలో కట్టుబాట్లు. ఓకే. కుల వ్యవస్థ వివాహ విషయంలో కూడా నిషేధాలను ఏర్పాటు చేయటం జరిగిందని చెప్పుకోవచ్చు. కులం అనేది ఒక అంతర్వివాహ సమూహం. ఓకే. అంటే ఈ అంతర్వివాహ సమూహ నియమం ప్రకారం ఒక వ్యక్తి తన కులంలోనే తన కుల సభ్యులలో ఎవరైతే ఉంటారో సో వాళ్ళని మాత్రమే చేసుకోవాలి. తన ఐ మీన్ తన కులంలోని వివాహం చేసుకోవాలి. తన కులంలోని వారిని మాత్రమే వివాహం చేసుకోవాలి. ఈ రకంగా గమనిస్తే ప్రతి కులం ఉపకులాలుగా విభజితమై ఉంటుంది. ఉపకులాలు కూడా అంతర్వివాహ సమూహాలే. ఒక సామాజిక వర్గంలో లేదా ఒక కులంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ కుల సభ్యులనే వివాహం చేసుకోవాలి. ఆ కులంలో ఉన్న వాళ్ళనే వివాహం చేసుకోవాలి. సో ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం అన్నమాట. ఓకే. రైట్. సో కులం యొక్క ఇవ్వండి 6 అంశాలు. ఏవేవి? కులం సమాజాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజిస్తుంది. కులం సమాజంలోని క్రమానుగత శ్రేణి విభజన. అదేవిధంగా సామాజిక సంబంధాలు, ఆహారం విషయంలో కట్టుబాట్లు, వివిధ కులాల వారికి గల ప్రత్యేక అధికారాలు, అనర్హతలు, వృత్తి ఎంపిక విషయంలో కట్టుబాట్లు, అదేవిధంగా వైవాహిక విషయాలలో కట్టుబాట్లు. ఓకే. సో ఇది ప్రధానంగా గమనించాల్సినటువంటి విషయం అన్నమాట. రైట్. సో కులం యొక్క నిర్మితీయ సాంస్కృతిక భావనలు ఏమిటి అనేది గనక గమనిస్తే స్ట్రక్చరల్ అండ్ కల్చరల్ కాన్సెప్ట్ ఆఫ్ క్యాస్ట్. కులాన్ని ఒక విభాగంగా, ఒక వ్యవస్థగా చూడవచ్చు. కులాన్ని ఒక నిర్మితీయ దృగ్విషయంగానే కాకుండా సాంస్కృతిక దృగ్విషయంగా కూడా చూడవచ్చు అని పేర్కొంటున్నారు అధ్యక్ష. ఓకే. కులాన్ని ఒక విభాగంగా పరిశీలించినప్పుడు కులం ఒక క్రమశ్రేణిలో అమర్చబడినటువంటి సమూహం అంటారు. అయితే ఇక్కడ ఈ సమూహంలోని సభ్యుల అంతస్తు కానీ, వృత్తి కానివ్వండి, వివాహ భాగస్వామి ఎంపిక కానివ్వండి, ఇతరులతో పరస్పర చర్యలు కూడా నిర్ణీతమై ఉంటాయి. అంటే ఒక వ్యవస్థగా వివిధ కులాల మధ్య పరస్పర సంబంధాలు గల అంతస్తులు కానివ్వండి, నిర్మితీయ పరస్పర చర్యలు కానివ్వండి, ఓకేనా? సో ఇవన్నీ కూడా గమనిస్తే పరస్పర సంబంధాలు గల అంతస్తుల నిర్మితీయ పరస్పర చర్యలు గల ఒక వ్యవస్థగా పనిచేస్తుంది. ఓకే. మరి ఈ పరస్పర సంబంధాలు గల కులాల మధ్య గల సభ్యత్వంపై నిషేధాలు, వృత్తి నిర్బంధాలు, వైవాహిక, సామాజిక నిర్బంధాలు లాంటి అంశాలకు సంబంధించి కూడా ఉంటాయి. ఓకే. సో ఆ రకంగా కులాన్ని ఒక వ్యవస్థగా చూసినప్పుడు ప్రతి కులానికి ఆర్థిక, రాజకీయ, సంస్కార సంబంధాలలో ఇతర కులాలతో సంబంధాలు ఉండడం కూడా మనం గమనిస్తాం. అంటే ఏ కులం కూడా వేరుపడి ఒంటరిగా బతకలేదు. ఒక సాంస్కృతిక దృగ్విషయంగా కులాన్ని విలువలు, నమ్మకాలు, ఆచరణల కూర్పుగా అభివర్ణించవచ్చు. ఓకే. బోగ్ అనేటటువంటి సామాజిక శాస్త్రవేత్త కులం గురించి ఏమనంటే వంశపారంపర్యంగా వచ్చేటటువంటి ప్రత్యేకతలతో క్రమానుగత శ్రేణిలో అమర్చబడినటువంటి సమూహాలని వర్ణించారు. సో ఈయన ఏమన్నాడు? కులానికి 3 లక్షణాలు ఉంటాయని కూడా అన్నాడు. ఒకటి క్రమానుగత శ్రేణి, 2 వంశపారంపర్యంగా వచ్చేటటువంటి ప్రత్యేకీకరణ, నెంబర్ 3 వికర్షణ. ఓకేనా?
సో వికర్షణ అనేది ఏంటి? వికర్షణ లక్షణం వివిధ కులాలు ఒకదానికొకటి ఆకర్షించుకోకుండా వికర్షించుకోవడం అని వర్ణించడం జరిగింది. ఈ లక్షణం మనకు ఎక్కడ కనపడుతుందంటే కులంలోని అంతర్వివాహం, సామాజిక సంబంధాలు, పరస్పర చర్యలలో వ్యక్తం అవుతుందని బోగ్ అభిప్రాయపడటం జరిగింది. అదేవిధంగా క్యాథలిన్ గఫ్ అభిప్రాయం ప్రకారం కులాలు అనేవి జన్మ ద్వారా ఏర్పడినటువంటి అంతస్తు సమూహాలు. ఇవి ఒక క్రమశ్రేణిలో అమర్చబడి ఉంటాయి. ఓకేనా? కులం అంతర్వివాహ సమూహాలు సాధారణంగా ఒక వృత్తితో ముడిపడి ఉంటాయి అని చెప్పటం జరిగింది అధ్యక్ష. ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం. అదేవిధంగా బెయిలీ మరియు శ్రీనివాసులు కూడా కులాన్ని ఇక్కడ నిర్వచించడానికి ప్రయత్నం చేయలేదు. మరి వీళ్ళు ఎలా చూశారు అంటే నిర్వచించకుండా కులాన్ని నిర్మితులుగా చూశారు. అదేవిధంగా ఘర్యే అనేటటువంటి మన సామాజిక శాస్త్రవేత్త కుల వ్యవస్థ లక్షణాలను పేర్కొనటం జరిగింది. ఏమిటి? వారసత్వంగా వచ్చే సభ్యత్వం, కుల సమితిలు, క్రమానుగత శ్రేణి, అంతర్వివాహాలను కుల వ్యవస్థ ప్రధాన లక్షణాలుగా ఘర్యే పేర్కొనటం జరిగింది. మరి వీటితో పాటు ఆహార సామాజిక సంబంధాల విషయంలో కట్టుబాట్లు, వృత్తి నిర్బంధాలు, పౌర సంబంధ సామాజిక మతపరమైనటువంటి అనర్హతలు కూడా కులం యొక్క లక్షణాలే అని పేర్కొనటం జరిగింది. ఓకే, సో ఈ రకంగా కుల వ్యవస్థను వివిధ సుదృఢులతో కూడినటువంటి సంశ్లిష్టతగా మన రచయితలందరూ కూడా వర్ణించడం జరిగింది. మరి ఈ రచయితలకు సంబంధించిన అభిప్రాయాలు, సంస్కృతి పరిణామ సిద్ధాంతాలు, ఓకేనా, ఇక్కడ సమాజాన్ని వివరించే సామాజిక శాస్త్ర సిద్ధాంతాలు, నాగరికత యొక్క తాత్విక సిద్ధాంతాల చేత ప్రభావితం అయ్యాయి అని చెప్పుకోవచ్చు. సో ఇది అధ్యక్ష, ఇక్కడ చెప్పేసుకొని నోట్స్ తీసేసుకుందాం. సో కులం యొక్క లక్షణాలు. భారతీయ సామాజిక వ్యవస్థ కులం యొక్క లక్షణాలు. సో కులం గురించి చర్చిస్తాం. సో కుల వ్యవస్థ చాలా సంక్లిష్టమైనది. ఓకే, జిఎస్ ఘర్యే ఏమన్నారు ఒకసారి రాసుకుందాం. ఇలా మాటలు చెప్పాలంటే కులాన్ని నిర్వచించడానికి చేసే ప్రయత్నాలన్నీ కుల దృగ్విషయం యొక్క సంశ్లిష్టత వల్ల బిగిపోతాయి.
ఓకే. సో జిఎస్ ఘరే కులానికి ఎన్ని లక్షణాలు ఉంటాయని చెప్పారు? 6 ప్రధాన లక్షణాలు ఉంటాయి. రైట్ సార్. నెంబర్ 1, కులం సమాజాన్ని చిన్న చిన్న విభాగాలుగా విభజిస్తుంది. నెంబర్ 2, కులం సమాజంలోని క్రమానుగత శ్రేణి విభజన. నెంబర్ 3, సామాజిక సంబంధాలు ఆహార విషయంలో కట్టుబాట్లు. ఆహార విషయంలో వివిధ కులాల వారికి గల ప్రత్యేక అధికారాలు, అనర్హతలు. నెంబర్ 5, వృత్తి ఎంపిక విషయంలో కట్టుబాట్లు. వైవాహిక విషయంలో కట్టుబాట్లు. వైవాహిక విషయంలో కట్టుబాట్లు. ఇవే ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు. రైట్ మా? మరి రెడీ? కులం యొక్క నిర్మితీయ, సాంస్కృతిక భావనలు. బట్ సో కులాన్ని ఒక విభాగంగా, వ్యవస్థగా చూడవచ్చు. ఓకేనా? అంతేకాకుండా కులాన్ని నిర్మితీయ దృగ్విషయంగానే కాకుండా సాంస్కృతిక దృగ్విషయంగా కూడా చూడవచ్చు. ఓకే.
సో ఆ రకంగా కులాన్ని పరిశీలించినప్పుడు కులం ఒక క్రమ శ్రేణిలో అమర్చబడిన బంధిత సమూహం. కులం ఒక క్రమశ్రేణిలో అమర్చబడిన బంధిత సమూహం అని చెప్పడం జరిగింది. ఓకే, మరి ఈ సమూహంలోని సభ్యుల అంతస్తు, వృత్తి, వివాహ భాగస్వామి ఎంపిక, ఓకే, సో ఇతరులతో పరస్పర చర్యలు, ఓకే, ఇవన్నీ కూడా నిర్ణీతమై ఉంటాయి అని చెప్పుకోవచ్చు. రైట్. సో మరి ఈ రకంగా ఒక వ్యవస్థగా వివిధ కులాల మధ్య పరస్పర సంబంధాలు గల అంతస్తులు నిర్మితీయ పరస్పర చర్యలు గల వ్యవస్థగా పనిచేస్తుంది. మరి ఈ పరస్పర సంబంధాలు, ఓకేనా, ఈ పరస్పర సంబంధాలు కులాల మధ్య గల సభ్యత్వంపై నిషేధాలు, వృత్తి నిర్బంధాలు, వైవాహిక సామాజిక నిర్బంధాల లాంటి అంశాలకు సంబంధించి ఉంటాయి. సో ఆ రకంగా కులాన్ని ఒక వ్యవస్థగా చూసినప్పుడు ప్రతి కులానికి ఆర్థిక, రాజకీయ, సంస్కార సంబంధాలలో ఇతర కులాలతో సంబంధాలు ఉండడం మనం గమనిస్తాం. అంటే ఏ కులం కూడా వేరుపడి ఒంటరిగా బతకలేదు. ఏ కులం కూడా వేరుపడి ఒంటరిగా బతకలేదు అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. సో ఆ రకంగా ఒక సాంస్కృతిక దృగ్విషయంగా కులాన్ని విలువలు, నమ్మకాలు, ఆచరణల కూర్పుగా భావించవచ్చు. సాంస్కృతిక దృగ్విషయంగా, ఓకేనా, కులం అనేది విలువలు, నమ్మకాలు, ఆచరణల కూర్పు. ఆచరణల కూర్పుగా పేర్కొనవచ్చు. రైట్. ఆ తర్వాత భోగ్ అనేటటువంటి సామాజిక శాస్త్రవేత్త, ఈయన ఏమంటారు? వంశపారంపర్యంగా వచ్చే ప్రత్యేకతలతో క్రమానుగత శ్రేణిలో అమర్చబడిన
సమూహాలు అని వర్ణించారు. ఓకే. సో ఈయన కులానికి 3 లక్షణాలు ఉంటాయని చెప్పాడు. ఒకటి క్రమానుగత శ్రేణి. రెండవది వంశపారంపర్యంగా వచ్చేటటువంటి ప్రత్యేకీకరణ. అదేవిధంగా వికర్షణ. ఓకే రైట్. సో ఈ వికర్షణ అనేది ఏంటి? కులాలు ఒకదానికొకటి ఆకర్షించుకోకుండా వికర్షించుకోవడం అనే అంశం వివరించడం జరిగింది. అయితే ఈ వికర్షణ అనేటటువంటి లక్షణం ఎందుట్లో కనపడుతుంది? ఓకేనా, అంతర్వివాహం. అదేవిధంగా సామాజిక సంబంధాలు. ఓకే. అదేవిధంగా పరస్పర చర్యలు. ఓకే, పరస్పర చర్యలు అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. తర్వాత క్యాథరిన్ గ్రాఫ్ అభిప్రాయం ప్రకారం, క్యాథరిన్ గ్రాఫ్ అభిప్రాయం ప్రకారం కనుక గమనిస్తే కులాలు జన్మ ద్వారా ఏర్పడినటువంటి అంతస్తు సమూహాలు. ఇవి ఒక క్రమశ్రేణిలో అమర్చబడి ఉంటాయి. రైట్. సో కులాలు అంతర్వివాహ సమూహాలు సాధారణంగా ఈ కులాలు ఒక వృత్తితో ముడిపడి ఉంటాయని చెప్పుకోవచ్చు. రైట్. సో అదే విధంగా బెయిలీ శ్రీనివాసులు కులాన్ని నిర్వచించలేదు, కానీ కులాన్ని నిర్మితులుగా చూశారు అని చెప్పుకోవచ్చు. ఓకే. సో అదే విధంగా ఘరియే మరొక మాట కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఘరియే మరొక మాట కూడా చెప్పడం జరిగింది. కుల వ్యవస్థకు సంబంధించినటువంటి లక్షణాలు, కుల వ్యవస్థకు సంబంధించినటువంటి లక్షణాలు ఏమిటి? వారసత్వంగా వచ్చే సభ్యత్వం, వారసత్వంగా వచ్చేటటువంటి సభ్యత్వం, కుల సమితులు, క్రమానుగత శ్రేణి, అంతర్వివాహాలు. ఓకేనా. సో ఇవి కుల వ్యవస్థ ప్రధాన లక్షణాలుగా పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఘరియే వీటితో పాటు ఆహార సామాజిక సంబంధాల విషయంలో కూడా ఓకేనా కట్టుబాట్లు, వృత్తి నిర్బంధాలు, పౌర సంబంధ, సామాజిక, మతపరమైనటువంటి అనర్హతలు కూడా
కులం యొక్క లక్షణాలే అన్నారు. సో ఇది అధ్యక్ష కులం యొక్క లక్షణాలు, అదేవిధంగా కులం యొక్క సాంస్కృతిక భావనలు చెప్పుకోవటం జరిగింది. ఓకే, రేపటి క్లాస్లో వర్ణం, కులం గురించి డిస్కస్ చేద్దాం ఆఫీసర్స్. ఓకే, వర్ణం మరియు కులం గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ప్రస్తుతానికి సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.